హాయ్ అండి. నిన్న అర్ధరాత్రి లైవ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి బిగ్ బాస్లో. సో లైవ్లో ఒక హైలైట్ ఏంటి అంటే అసలు సంజన గారికి గ్రహాలు మొత్తం కలిసి వచ్చేస్తున్నాయి. ఇదే వర్డ్ అన్నారు, ఆవిడ కెప్టెన్ అయిపోయారు. మొదటి కెప్టెన్ మాట ఎంతగా పోటీ పడ్డారంటే అందరూ ఫస్ట్ కెప్టెన్ అయిపోవాలని అసలే చాలా ప్యాషనేట్గా ఉన్నారు కదా అందరూ. కామనర్స్ అయినా మిగతా వాళ్ళైనా ఫస్ట్ ఏం అవ్వాలి అది బయట చెప్పుకోవడానికి ఒకలా ఉంటుంది అని ఆ టాస్క్లో అసలు ఏదో నిజంగా ప్రియా గారు అంటూ ఉన్నారన్నమాట వెనక నుంచి. అప్పటికి చాలాసార్లు అన్నారు, ఆవిడ ఒక 2-3 సార్లు రిపీట్ చేశారు, విలను హీరో కొట్టుకుని కమెడియన్ని గెలిపించేస్తారా అని. అలాగా సంజన గారు అయితే కమెడియన్ కాదు, కానీ ఆవిడ గెలిచేసింది. మొత్తానికి టాస్క్ ఆవిడ విన్ అయిపోయి కెప్టెన్ అయిపోయింది మాట, ఫస్ట్ కెప్టెన్. ఇంకా బిగ్ బాస్ నాకు ఏమేమి ఉన్నాయి అధికారాలను అడుగుతున్నారు మాట, శుభ్రంగా ఆడుకుంటారు మొత్తం అందరితో. ఇదొకటి హైలైట్. ఇంకొకటి, ఆ గేమ్ ఆడేటప్పుడు కూడా ఎవరు ఫేర్గా ఆడారు, ఎవరు ఏ తప్పుతాలు చేశారు, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కొన్ని చోట్ల. ఏంటి అంటే ఆర్మీ మన కళ్యాణ్ ఉన్నాడు కదా, కళ్యాణ్ అబద్ధం చెప్తున్నాడు, కళ్యాణ్ చాలా క్లియర్గా అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి. అసలు ఎందుకు చెప్పాడు, ఏమైంది, తెలిసి చేస్తున్నాడా తెలియజేస్తున్నాడా, ఈ విషయాలు మాట్లాడుకుందాం అన్నమాట. దీంతో పాటుగా మధ్యలో సంజన గారిని గెలిపించింది ఎవరు, శ్రీజ. సో మనీష్ దానికి ఉన్నాడు కాబట్టి సంచాలక్గా తను ఏమంటాడంటే లాస్ట్లో గెలిచేసిన తర్వాత అసలు గేమ్లో తను కూడా కొంచెం తీసుకుంటున్నాడు అనమాట ఆ క్రెడిట్ నాకు కూడా. ఎందుకంటే అసలు ఇది ఇలా జరిగి అలా జరిగి ఇది జరగడానికి మొత్తం ఓవరాల్గా ప్లాన్ నడిపించింది నేనే అంటూ ఉన్నాడు. అది ఎందుకు అలా అన్నాడు అంటే, గెలిచింది సెలబ్రిటీ, గెలిపించిందేమో కామనరు, మాకు ఏమీ లేవు మీరే డిఫరెన్షియేట్ చేస్తున్నారని చెప్తూ లాస్ట్లో ఒక పంచ్ డైలాగ్ కొట్టాడుతాను. సరే, ఇలా మొత్తానికైతే నిన్న టాస్క్ విన్ అయిపోయింది మాత్రము సంజన గారు. నిజంగా గ్రహాలు కలిసి వచ్చేస్తున్నాయండి. మొదటి రోజు చెప్పుకున్నాం ఆవిడేదో బాత్రూంలో సీన్ చేశారని, తర్వాత రోజు గుడ్డు సీన్ అయిపోయింది. సరే, తర్వాత చూస్తూ ఉంటే ఆవిడకి విపరీతమైన నెగిటివిటీ ఉందేమో అనుకుంటే తీరా చూస్తే థర్డ్ డేకి మొత్తం మారిపోయింది, సీన్ రివర్స్ అయిపోయింది. అసలు ఆవిడ నిజంగా చాలా లైటర్ నోట్లో ఉంటున్నారు, అవన్నీ సరదాకే చేశారు, సరదాగానే ఉంటున్నారు, ఆవిడ ఎవరితోనూ అసలు ఆ హార్డ్ ఫీలింగ్స్ క్యారీ చేయట్లేదు అన్నట్లు బాగా కన్వే అవుతుంది. ఎందుకని అవుతుందో అర్థం కాలేదు. అండ్ మనకి ఎవరు పిఆర్ కాదు, ఇంకొకరు కాదు, అసలు ఎవరు చెప్పింది కాదు, చూస్తుంటేనే అర్థమైపోతుంది అన్నమాట ఈజీగా. ఈవిడేమి మరీ ఆ టైప్ అయితే కదా, కావాలని గిల్లి కయ్యం పెట్టుకోవట్లేదు ఆమె ఏం చేస్తుందంటే కంటెంట్ ఇస్తుంది అంతే. ఆ కంటెంట్ ఇచ్చే క్రమంలో ఏవో జరుగుతూ ఉన్నాయి, అనవసరంగా మిగతా వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు తప్పితే ఆమె అయితే కావాలని గొడవలకి కారణం అవుదాం ఏదో చేద్దాం అనేది అయితే ఆమె ఉద్దేశం కాదు. ఆమె జస్ట్ నిజంగా కంటెంట్ ఇద్దామని, ఫుటేజ్ నాకు రావాలనేది కాదు ఆమె ఉద్దేశం, కంటెంట్ ఇస్తుంది ఫస్ట్. సో ఆ కంటెంట్ ఇచ్చే క్రమంలో ఏమంటుంది, ఆమెకు అప్పుడప్పుడు కొన్ని జరిగితే బాగుంటుంది అన్నమాట, ఆమెకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలాగా గేమ్ ఆడుతున్నప్పుడు ఏముంది అంటే ఒకసారి ఇంకా లాస్ట్లో నేను మిగతా చెప్తాను అసలు ప్రొసీజర్ ఎలా జరిగిందో. అంటే ఎవరెవరు ఎంత కష్టపడి ఆడారు ఇందులో. రాము రాథోడ్ మాత్రం నిజంగా చాలా హైలైట్ అండి, చాలా బాగా కష్టపడ్డాడు. సో బాగా కష్టపడ్డాడు, చివరి వరకు ఆల్మోస్ట్ ఉన్నాడు. గెలిచింది సంజన గారు అయినా కూడా అసలు రాము రాథోడ్కి మొత్తం హౌస్లో అందరూ, అంటే అసలు కామనర్స్ కాదు, సెలబ్రిటీలు కాదు, అందరూ కూడా చప్పట్లు కొట్టారన్నమాట, క్లాప్స్ కొట్టారు. వెరీ గుడ్ రా, చాలా బాగా ఆడేసావని. చాలా బాగా ఆడాడు, కష్టపడ్డాడు అనమాట బాగా. సో కనిపించరు కానీ కొందరు అలా బాగా ఆడాల్సి వచ్చినప్పుడు చాలా కష్టపడతారు. సో అలా ఆడారు. ఒక రకంగా అయితే శ్రీజ, అంటే సంజనాని గెలిపించిన శ్రీజకి జస్ట్ కలిసి వచ్చింది అంతే. నిజంగానే ఎవరెవరో కొట్టుకుని ఒక కమెడియన్ గెలిపించినట్లు అట్లా గెలిచేసింది, లక్లో కలిసి వచ్చేసింది ఒక విధంగా. సరే, కొద్దిగా కష్టమైతే ఉంది, అది కూడా కాదనము. సో సంజన గారు ఏం చేద్దాం అనుకున్నారు అంటే, రామునో లేకపోతే ప్రియానో వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ. వాళ్ళిద్దరు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారంటే రాము సృష్టికి, అండ్ ప్రియా ఏమో పవన్కి సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు కదా. ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి ఎపిసోడ్లో. దాంట్లో వీళ్ళు ముగ్గురు నిలబడేసరికి ఆవిడ ఎవరో ఒకరిని తోసేమనేసరికి ఎవరు ఏం చేయాలి ఎవరికి అర్థం కాలేదు, అని చెయ్యాలని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా రాముకి సపోర్ట్ కూడా చేస్తున్నారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. రే ఇక్కడ పట్టుకోరా, అక్కడ పట్టుకోరా, ఇక్కడ కాలు పెట్టు అని చెప్పి అందరూ సపోర్ట్ చేసుకుంటున్నారు. కానీ మ్యాక్సిమము అన్ఫేర్ గేమ్ ఆడదామని, లేకపోతే సరే ఇది గేమ్లో ఇవి ఏమన్నా చెయ్యొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు అని ముందు వాళ్ళని చూసి, అంటే ముందు ఎపిసోడ్ ముందు అయిపోయినాయి కదా ఇన్ని సీజన్స్, అందులో చూసి ఇన్స్పైర్ అయ్యి చేసే కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఇలా కూడా గెలవచ్చు, ఎలాగైనా గెలవచ్చు అనేలాగా కాకుండా ఫేర్గానే ఆర్డర్ అనిపించింది ఒక విధంగా. శ్రీజ ఎంతమంది ఎన్ని చెప్పినా నువ్వు తోసేయచ్చు అంటే తను టాప్లో ఉంది పైన, తను ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు. తను కావాలనుకుంటే కాలుతో ఎవరో ఒకరిని కొద్దిగా అలా అంటే వాళ్ళు పడిపోతారు. సో వాళ్ళు
కంటెంట్ కెప్టెన్సీ నుంచి వాళ్ళు వైదొలిగిపోయినట్లు అయిపోతుంది ఆల్మోస్ట్. కింద పడ్డారంటే ఇంకా అసలు వాళ్ళని తీసేయచ్చు. సో కాకపోతే అయినా కానీ ఆ అమ్మాయి ఆ పని చేయలేదు. మీరు ఎవరిని చెప్పినా నేను చేయాలనుకుంటే నేను చేస్తానంది. అలాగే ఉంది చివరి వరకు. ఎవరు నేను డిస్టర్బ్ చేయలేదు, వీళ్ళనంత వరకు సపోర్ట్ చేసింది. ప్రియా కూడా సపోర్ట్ చేసింది రాము రాథోడ్కి. సో మొత్తానికైతే చివరికి మిగిలిన వీళ్ళిద్దరిలోంచి ఆఖరిగా ఎవ్వరూ ఏమీ చేయలేదు కాబట్టి శ్రీజ గెలిచేసింది. ప్లస్ తన ఐడియా కూడా బాగానే ఉంది, పైనకి వెళ్ళి ఫస్ట్ సెట్ అయిపోయింది అక్కడ ఇలా. సో నేను ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ గురించి వద్దామండి. ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ అబద్ధం చెప్తున్నాడు, దొరికిపోయాడు ఇలా అంటున్నారు. విషయం ఏమైందంటే నాకు కూడా అలా అనిపించింది. స్టార్టింగ్ గేమ్ ఆడుతున్నారు కదా, కెప్టెన్సీ టాస్క్. యాక్చువల్లీ ఎపిసోడ్లో విషయాలు నేను తర్వాత చెప్తాను, లైవ్లో జరిగిన విషయాలు చెప్తాను. లైవ్లో జరిగింది ఏంటి అంటే అందరూ ఆ వాల్కి ఎక్కడెక్కడ రాడ్స్ ఉన్నాయో వాటిని పట్టుకుని అలా నిలబడి ఉన్నప్పుడు ఒక్కొక్కటి తీస్తూ ఉన్నారు కదా. ఈ తీసే క్రమంలో ఏం జరిగిందంటే ఒకసారి సంజన గారు కళ్యాణ్ నిలబడిన రాడ్స్ తీసే క్రమంలో ఇక్కడ తీసి తర్వాత ఇంట్రెస్టింగ్గా ఆవిడ ఒక చోట ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకో చోట నుంచి తీశారు ఆ రాడ్. తను సర్దుకుంటూ వాళ్ళకు ఉంటుంది కదా టెన్షన్, నెక్స్ట్ ఎక్కడ పెట్టాలి, కాలు ఎక్కడ పెట్టాలి, చెయ్యి ఎక్కడ పెట్టాలి, పడిపోకుండా చూసుకోవాలి అనేది. ఆ దాంట్లో అతను అక్కడ ఉండి అనుకోకుండా పైన చెయ్యేశాడు. అది సపోర్ట్ తీసుకోకూడదని ముందు మనీష్ చెప్పాడు రూలు సంచాలక్గా. సో పొరపాటున చెయ్యేస్తాడు. తనకు అది తెలిసి తెలియనట్లు యాక్ట్ చేస్తున్నాడా అనేది ఇంకొంచెం మరి ఖచ్చితంగా వీకెండ్ బిగ్ బాస్ నాగార్జున గారు వచ్చినప్పుడు అయితే మాత్రం ఆ సీన్ ఖచ్చితంగా చూపిస్తారనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది అలా ఉంది. మనీష్ సంచాలక్గా ఉండి ఆ విషయాన్ని చూడకపోగా చూశాను అన్నాడు. ఎందుకంటే హౌస్మేట్స్ అందరూ అరుస్తున్నారు, వేశాడు, సపోర్ట్ తీసుకున్నాడని. అలా అరిచేసరికి మనీష్ ఆల్రెడీ తప్పు చేశాడు కదా ఇమాన్యుయల్ విషయంలో. మళ్ళీ ఇంకోసారి ఎందుకు దొరకడం, ఇన్నిసార్లు సంచాలక్గా నేను ఫెయిల్ అవ్వకూడదు అని మనసులో ఆలోచించుకుని ఏమన్నాడంటే చాలా తెలివిగా అప్పుడే అర్థమైపోయింది. నేను ఇంకా చెప్పలేదు, నేను చెప్తాను అనుకుంటూ నేను చూశాను, సపోర్ట్ తీసుకున్నాడు అన్నాడు. ఎక్కడ అసలు వేసిన చెయ్యేమో లెఫ్ట్, కానీ తను చెప్తున్న విషయం మాత్రం రైట్ సైడ్ జస్ట్ ఎల్బో దానికి ఏదో సపోర్ట్ తీసుకున్నాడు అనేది అతని ఉద్దేశం. కానీ అది కాదు జరిగింది. రైట్ సైడ్ హ్యాండ్ సపోర్ట్ తీసుకున్నాడా లేదా అనేది ఈవెన్ కళ్యాణ్కి కూడా కొంచెం క్లారిటీ లేదా విషయంలోని. జస్ట్ సపోర్ట్ తీసుకున్నానా లేకపోతే సపోర్ట్ తీసుకోవడం అంటే దాన్ని బేస్ చేసుకోవాలి కదా పూర్తిగా, జస్ట్ టచ్ అయిందా అని వేరియేషన్ అడుగుతూ ఉన్నాడు అన్నమాట అందరినీ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా. కానీ విషయం ఏంటంటే అతను క్లియర్గా వేసిన చెయ్యి లెఫ్ట్ హ్యాండ్, అది క్లియర్గా దాని పైన పెట్టాడు. దాన్ని ఎవరు టచ్ చేయకూడదు, అలా పైన పెట్టకూడదు అని చెప్పాడు ముందే. సో దాన్ని మిస్ అయ్యాడు మనీష్. అక్కడ రాడ్ తీయగానే ఆ రాడ్స్ ఎందుకు అంత కంగారుగా అందులో పెట్టుకుంటున్నాడు అనేది అయితే నాకు అర్థం కాలేదు. కంగారుగా రాడ్లు తీస్తున్నాడు, అందులో పెట్టుకుంటున్నాడు. ఫస్ట్ వీళ్ళని ఫోకస్ చేయాలా, రాడ్లని అదే పనిగా అటు ఇటు తిరుగుతూ అట్లని సర్దుకోవాలా అనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకు అంత అర్జెంటుగా దాన్ని సర్దుతున్నాడో ఆ విషయంగానే అసలు మిస్ అయ్యాడు పాయింట్. అక్కడ అది తీస్తున్నప్పుడు వాళ్ళు ఎలా సర్దుకుంటున్నారు, కింద పడుతున్నారా, కాలు ఏమన్నా కింద పెట్టారా, దీని మీద ఫోకస్ లేకుండా పక్కకి వెళ్ళి ఆ రాడ్లు పెట్టుకుంటున్నాడు. ఈలోపు అతను చెయ్యి పైన వేసాడు. ఆ విషయాన్ని కళ్యాణ్ బహుశా అది తనున్న కంగారులో అక్కడ టచ్ చేశాను నేను అన్న విషయాన్ని మర్చిపోయాడేమో. కాకపోతే అబద్ధం చెప్తున్నాడా ఇంటెన్షనల్గా అనేది కొంచెం అర్థం కాదు. మ్యాక్సిమం ఉన్నంత వరకు అయితే ఒక ఫీలింగ్ అందరూ రైట్ సైడ్ అంటే కొంతమంది తనకు తెలిసిన వాళ్ళు కొంతమంది రైట్ సైడ్ ఆనవు టచ్ చేసావు కాబట్టి అది సపోర్ట్ తీసుకోవడం అన్నారు కాబట్టి తను అందులోనే ఉండిపోయాడా, లెఫ్ట్ సైడ్ తను టచ్ చేశాడన్న సంగతి తెలిసి కూడా దాన్ని ఎవరూ చెప్పట్లేదు కాబట్టి నేను కూడా సైలెంట్గా ఉందామని అనుకుంటున్నాడా అనేది మనకు కూడా అర్థం కావట్లేదు క్లియర్గా అయితే. బట్ క్లియర్గా అయితే ఒకటి, తను ఆ టాస్క్లోంచి వెళ్ళిపోవాలి. హరీష్ గారికి సపోర్ట్ చేస్తూ నిలబడ్డాడు అక్కడ ఆయన తరపు నుంచి. హరీష్ గారు కూడా ఆయన చూసి ఉంటాడు, అంటే మోస్ట్లీ అందరూ చూసారు, ఆయన చూసుంటాడు. కాకపోతే ఆయన ఏమన్నాడు అంటే పెద్దగా ఏమి దాన్ని లాగకుండా మీరు చూసారు కదా, ఓకే కదా, మీకు కరెక్టే అనిపిస్తుంది కదా, ఓకే అయితే సరే అయితే వచ్చేసా అని చెప్పి. కానీ కళ్యాణ్ అంత తొందరగా ఏం రాలేదు. నేను బిగ్ బాస్ చెప్తేనే వస్తాను, బిగ్ బాస్ చెప్తేనే దిగుతాను అనుకుంటూ చాలాసేపు పైన ఉన్నాడు. మొత్తానికైతే తర్వాత మళ్ళీ బిగ్ బాస్ చెప్తారుగా యాజ్ యూజువల్గా
సంచాలకు కూడా కొన్ని పడాల్సిందేగా, వీకెండ్లో ఖచ్చితంగా పడతాయి మనీష్కి. ఎందుకంటే తను చూసుకోవాల్సిన కొన్ని విషయాలు మిస్ అయ్యాడు క్లియర్గా. తన వల్ల అన్ఫేర్ అయ్యింది గేమ్ ఒక విధంగా. ఎందుకంటే ఇమాన్యుయల్కి ఫస్ట్ ఛాన్స్ మిస్ చేసేసాడు. తను సరిగా చూసుకోకుండా చెప్పకుండా, ఇమాన్యుల్ది కూడా సగం తప్పు ఉంది. తను కూడా గ్రీన్ పడే వరకు చూసుకోవాలి, గ్రీన్ పడిందా లేదా అని. చూసుకోకుండా తను చేశాడు. కానీ మిగతా వాళ్ళకి చెప్పినప్పుడు గ్రీన్ పడకుండా తీయొద్దని ఆగమని ఇద్దరు కంటెస్టెంట్స్కి చెప్పినప్పుడు తినకు మాత్రం చెప్పకుండా వదిలేసి అది ఇచ్చిన తర్వాత లేదు నువ్వు గ్రీన్ పడకముందు తీసేసావు, నిన్ను డిస్క్వాలిఫై చేసేస్తున్నానంటే ఇమాన్యుల్ చాలా ఫైట్ చేస్తాడు. నిజంగానే హట్టింగ్ ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ నేను విన్ అవ్వాలని ఉంటుంది. పైగా తనకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తి కూడా భరణి గారు. ఆయన ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గానే ఉంటాడు. ఆయన ఎంతసేపు కావాలంటే అంతసేపు వాళ్ళ మీద హ్యాంగ్ అవుతూ ఉంటాడు అనమాట. అయినా కానీ ఇక్కడ ఫస్టే డిస్క్వాలిఫై చేస్తే ఇంకేం చేయగలుగుతాడు. చాలా ఫైట్ చేశాడు. అన్నా నువ్వు క్లియర్గా చెప్పు, నువ్వు వాళ్ళిద్దరికి చెప్పినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు, పోనీ కనీసం ఇంకొకసారి అవకాశం ఇస్తున్నాను చెప్పాలి, నువ్వు చేసిన మిస్టేక్ నేను ఎందుకు బలి అవ్వాలంటే మనీష్ అంటాడు అస్తమాను, నేను నాగార్జున గారికి చెప్పుకుంటాను, కావాలంటే నన్ను నామినేట్ చేసుకుంటాడు. నామినేట్ చేస్తే ఇతనికి ఏంటి లాభం? ఇతని కెప్టెన్సీ పోయింది. అతని నామినేషన్స్ చేస్తే ఏం లాభం? ఇతని కెప్టెన్సీ పోయిన తర్వాత అది ఇతని బిజినెస్ కాదు, నాది నాకు కావాలని కోరుకుంటున్నాడు అంతేగాని అతను నామినేట్ చేస్తే ఇతనికి ఏమొస్తుంది? మేబీ చేస్తాను నెక్స్ట్ వీక్, ఈ కారణంతో చేస్తే చెయ్యొచ్చు కూడా. సో అది జరిగిందండి. మొత్తానికి లైవ్లో ఏమైంది అంటే అలా చివరి వరకు ఒక్కొక్క స్టెప్గా చెప్తాను నేను, అంటే ఎవరికి సపోర్ట్ చేశారు, ఏమేమి జరిగింది అని చెప్పేసి. సో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది కదా, మనకి ఎపిసోడ్లో జరిగిన విషయాలను చెప్తాను. కెప్టెన్సీ టాస్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడి వరకు జరిగిన విషయాలను కూడా ఒక్కొక్కటిగా వచ్చేస్తాను నేను. ఫస్ట్ భరణి గారు మాట్లాడుతున్నారు ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత. నిన్న లైవ్లో విషయాలు మళ్ళీ కొన్ని చెప్తాను ఏం జరిగాయో. ఒకసారి ఎపిసోడ్లో జరిగినవి రఫ్గా చెప్పేస్తా. భరణి గారు అంటారు, నేను ఎమోషన్స్తోనే ఎక్కువగా ట్రావెల్ అయ్యాను అని చెప్పి అది ఏదో ఆయన పర్సనల్గా అలా షేర్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి టీమ్ స్పిరిట్ లేదు, మనకి టీమ్ స్పిరిట్ లేదని వాళ్ళు చాలాసార్లు మాట్లాడుకుంటున్నారు ఇప్పటికీ. అలాగే మాట్లాడుకున్నారు నిన్న కూడా వాళ్ళందరూ కలిసేసి. తర్వాత కొంతమంది మధ్య అది బాండా కావాలని చేస్తున్నారా అనేది తెలియదు. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్లో కూడా మనకి ఎవరో ఒకళ్ళు లవ్ బర్డ్స్ లాగా ఏదో ఒక జంట ఫామ్ అవుతూ ఉంటుంది. అలా జరుగుతున్న దాంట్లో కనిపిస్తుంది ఏంటంటే ప్రోమో కూడా పడింది మనకి, ఆల్రెడీ అర్థమైంది కదా. పవన్ అండ్ రీతు ఆ గిన్నెలు గడుగుతూ అక్కడ వాళ్ళిద్దరూ అస్తమాను సరదాగా మాట్లాడుకోవడం, చూపులు ఇవన్నీ చూస్తూ ఉంటే నేను కాదు అందరికీ అర్థమయ్యేలాగా బిగ్ బాస్ ప్రోమో కూడా వేశాడు. సో వాళ్ళిద్దరికీ ఒక ట్రాక్ నడుస్తున్నట్లుగా బాగా క్లోజ్ అవుతున్నారు. ఫస్ట్ డే నుండి కూడా అది జరుగుతూ ఉందన్నమాట. అది ఆర్గానికా ఇన్ఆర్గానికా అనేది అది నెక్స్ట్ విషయం. సో ఇంకా తర్వాత రాము అండ్ భరణి గారు వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఒక మంచి బాండ్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ డే కూడా అన్నాడు ఆయన, అన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు మా ఫాదర్ వాళ్ళని మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ లేకుండా ఉంది నాకు ఇక్కడ, మీరు ఒక అన్నలాగా అన్నాడు. అండ్ నిన్నేమో ఇంకా క్లోజ్ అవుతున్నారు కాబట్టి ఇంకా ఆయన బాగా క్లోజ్ అవుతూ రాముకి ఏంటంటే ఆయనలో భరణి గారిలో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరినో చూసుకుంటున్న ఫీలింగ్ కలుగుతుందన్నమాట. మీరు కేవలం సినిమాల్లో మాత్రమే విలను, రియల్ లైఫ్లో నాకు మీరు హీరో అన్నాడు. ఎందుకు అలాగా అంటాడు ఆయన. సో ఈయనకి ఆ ఫీలింగ్ కలిగింది. మొత్తానికి అలాగా వాళ్ళిద్దరి మధ్య బాండ్ అలా ఉంది. తర్వాత ఆల్రెడీ చూసాం కదా సిగరెట్లు దాచేస్తే పాపం సుమను ఆయనకి బాగా అలవాటు ఉన్నట్లుంది. దాని గురించి ఇంకా అసలు తిరుగుతూ ఉంటాడు, ఏం చేయాలో అర్థం కాక. కానీ సంజన గారే దాచేశారని సగం తెలిసిన ఏమనలేక గట్టిగా అడగలేక సాఫ్ట్గానే అడుగుతుంటాడు. ఆమె కూడా కెమెరా ముందుకు వచ్చి అంటుంది, నేనే దాచేశాను, అది తన హెల్త్కి మంచిది కాదు, అందుకే దాచేశాను బిగ్ బాస్ అంటది. ఆమెకి ఏదో సరదా ఫన్ జనరేట్ చేయాలి అనుకుంటుంది, ఆ రకంగా చేస్తుంది. ఆఫ్కోర్స్ ఆయన ట్రిగర్ ఏమన్నా అంటాడేమో, బహుశా దానికి కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆమె గేమ్ అలాంటిది మాట. సో అలాగే దాచేసి నా దగ్గర నేను దాచలేదు, నేనేమీ చేయలేదు, అసలు నా ప్లాన్ తెలిసిపోయింది కాబట్టి ఫెయిల్ అయింది, నేను చెయ్యలేదు ఆ పని అంటుంది. భలే చెప్తుంటుంది ఆమె. అంటే ఓ చోట ఒక విషయం చెప్తుంది, ఇంకో చోట ఇంకో విషయం చెప్తుంది. ఒక చోట నేను చేశానంటది, ఇంకో చోట చేయలేదు అంటది, ఫెయిల్ అయిపోయింది నేను చేయలేదు అంటది. అలా జరుగుతూ ఉంది. కాకపోతే మళ్ళీ వచ్చి అడుగుతాడు, అసలు సంజనాన్ని అడగడేమో అనుకున్నాను నేను, కానీ వచ్చి అడుగుతుంటే లేదండి నేను దాచలేదు, యాపిల్ తింటారా, హాఫ్ యాపిల్ నాకు వచ్చేసి అని చెప్తూ ఉంటుంది అనమాట. సో అలాగా వాళ్ళిద్దరికీ కూడా గొడవ అయితే ఏం జరగలేదు ఆ సిగరెట్ల విషయంలో, ఫన్ మాత్రమే జరిగింది. తర్వాత కిచెన్లో ఇమాన్యుల్ ఒక లేడీ గెటప్ లాగా హెయిర్ అది పెట్టుకుని వచ్చి ఒక ఫన్ జరుగుతూ ఉంటుంది. అది కూడా కాస్త సరదాగా జరిగిపోయింది అనమాట ఆ టైం అంతా కూడా. వాళ్ళంతా
సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు, ఫన్గానే ఉన్నారు. అంటే కిచెన్లో బాగా ఫన్ జరుగుతూ ఉంది. తర్వాత బిగ్ బాస్ కాల్ వస్తుంది సంజన గారికి. సంజన గారినే పిలిచారు, చూసారా? అదే అండి బిగ్ బాస్. ఇప్పుడు అంతమంది ఉంటే ఎవరెవరో ఏదేదో ఇంపాక్ట్ చేస్తారనుకుంటే సంజన గారు చాలా డిఫరెంట్గా ఆడుతూ ఆవిడని వీళ్ళు హైలైట్ చేశారు. ఆవిడ ఇవ్వకపోయినా ఆవిడని లేపుకోగలుగుతుంది, ఆ టాలెంట్ ఉందన్నమాట ఆవిడలో. సో అది అందుకని బిగ్ బాస్ కూడా అర్థమైనట్లుంది. కన్ఫెషన్ రూమ్కి పిలుస్తాడు. ఎక్కడా కన్ఫెషన్ రూమ్ అంటూ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళింది. మిమ్మల్ని కార్నర్ చేశారనిపించిందా అని అడుగుతాడు అసలు ఆయన. చూడండి చాలా వెరైటీగా, మీ ప్రవర్తన వలన లేకపోతే మీ గేమ్ వలన ఏదో అడిగితే ఎస్ సార్ నన్ను చేశారనిపిస్తుంది, కానీ అయినా నేను ధైర్యంగా ఉంటాను, ధైర్యంగా ఆడతాను అని చెప్తుంది ఆమె. తను ఆ విషయాలు చెప్పుకుంటుంది, ఆ ఫ్యామిలీ ఎలా ఉన్నారని అడుగుతుంది. అయిపోయింది కన్ఫెషన్ రూమ్లో. తర్వాత ఇదంతా విన్న తర్వాత మీ ధైర్యం చూసి మీకు ఒక ప్రత్యేకమైన పవర్ని ఇస్తున్నాను, మీరు కెప్టెన్సీ టాస్క్ కోసము ఒక 5 కంటెండర్స్ని మీరు ఎంచుకోవచ్చు, 5గురిని ఎంచుకోవచ్చు. అందులో 2 ఓనర్స్ ఉండాలి కంపల్సరీగా అంటారు. ఆ 2 ఓనర్సు మిగతా వాళ్ళు ఎవరెవరు ఈమె ఎంచుకుంది అంటే ఆ లిస్టు రీజన్స్ ఏం చెప్పింది అంటే ఎపిసోడ్లో డిమాండ్ పవర్ని చెప్పింది. తను చాలా స్వీట్ అని, తనతో మంచిగానే కూల్గా ఉంటున్నాడు, ఈ కారణాలతో డిమాండ్ పవర్ని. అండ్ హరీష్ గారు, నన్ను చాలాసార్లు ఆయన నాకు సపోర్ట్ చేశాడు, హీ స్టూడ్ బై మీ, అందుకని ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇమాన్యుల్, వాళ్ళిద్దరికీ కూడా కొంచెం బాగానే సింక్ అవుతుంది. ఫస్ట్లో మేడం మీరు చేస్తే చాలా తప్పు అన్నాడు, కానీ స్లోగా ఆమె అయితే ఎవరితోనో అలా అంటే ఒకసారి ఏదో మాట అన్నారు కదా అని అలా కట్ చేసేది ఆమె రిలేషను. సో ఆవిడ స్టైల్ అలాంటిది. సో ఇమాన్యుల్తో కూడా ఏంటంటే స్లోగా మంచిగా కామెడీగా వాళ్ళిద్దరికి ట్రాక్ అది కూడా బాగుంది అన్నమాట. సరదా మాట్లాడుకుంటున్నారు, అది కాదురా ఇది కాదురా అని ఆమె సరదాగా మాట్లాడుతుంది. ఇమాన్యుల్తో అలా ఉంది. సో ఇమాన్యుల్ని ఆమె సెలెక్ట్ చేసుకుంది. తర్వాత సృష్టిని సెలెక్ట్ చేసుకుంది. అమ్మాయితో డిఫీట్ చేస్తే బాగుంటుంది కదా, సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నానని చెప్పింది కూడా ఫైట్ అని. సో తర్వాత నన్ను నేనే సెలెక్ట్ చేసుకుంటానని కూడా చెప్పింది. ఎందుకంటే ఆమె కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ రూల్ లేదు కాబట్టి, చేయకూడదని లేదు కాబట్టి. మొత్తానికి అలా 5 ముందొచ్చారు. సరే వచ్చారు కదా, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. వచ్చిన తర్వాత నన్ను కొన్ని కారణాలతో సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. అవేంటనేది మీకు ఏమన్నా ఐడియా ఉందా అంటే తెలియదు, మీరే చెప్పండి అంటే సరే అది నేను మీకే వదిలేస్తున్నాను అంటది. సరే మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదని అడుగుతారు. ఎవరు? శ్రీజ అడుగుతుంది. వాళ్ళే ఎందుకు, మేము ఎందుకు కాదు అని. ఎందుకు కాదు అంటే ఆమె నాకు వాళ్ళు క్లోజ్ అంటే క్లోజ్ అనే రీజన్తో ఇస్తారా? కెప్టెన్ అంటే మొదటి కెప్టెన్ అంటే బాధ్యతలు అన్నీ చూసుకోవాలి, దానికి క్యాపబుల్ అయి ఉండాలి కదా, మీరు అలా సెలెక్ట్ చేయలేదా అంటే మళ్ళీ ఆమె దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకుంది. ఆమెకి మాటలు వచ్చు, అదొక్కటే కారణం కాదు, వీళ్ళు కూడా చేయగలుగుతారు, పవన్ చేయగలుగుతాడు, హరీష్ గారు చేయగలుగుతాడు అని చెప్పి వాళ్ళ రీజన్లు ఎవరైతే సెలెక్ట్ చేసిందో వాళ్ళ గురించి చెప్పింది అన్నమాట. సో అంతవరకు అయింది. ఇంకా ప్రియా తర్వాత వచ్చి ఆమెతో అంటుందన్నమాట. ఆమె కొంచెం ఎందుకో ప్రియా ఒక్కొక్కసారి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపిస్తుంటుంది. సెల్ఫ్ డబ్బా లాగా వచ్చి అందరూ నా పేరు అనుకున్నారు, అసలు మీరు నా పేరు చెప్పలేదంటే అందరూ ఆమె పేరు ఎందుకు అనుకుంటారు ఏమో, మరి ఆమెకి ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థం కాలేదు. నా పేరు ఎవ్రీవన్ సెడ్ మై నేమ్, కానీ మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే నాకు థాట్ వచ్చింది, కాకపోతే బట్ ఐ వాంట్ టు ప్లే సేఫ్ అంటది. ఇప్పుడు ఆమె వస్తుంది అనుకోండి, ఏ ఫిజికల్ టాస్క్లో అన్నా కొంచెం ఇద్దరు పోటీ పడేలా ఉన్నప్పటికీ ఈమె కంపారిటివ్లీ మేబీ ఎక్కడైనా కొంచెం అటు ఇటు అయితే కెప్టెన్సీ ఇది లూజ్ అవుతుంది కాబట్టి ఆమె సేఫ్గా కొంచెం సృష్టి వైపు వెళ్ళింది. సరే మొత్తానికి అలా జరిగింది. ఇంకా ఫుడ్ గురించి ఆ విషయాలు వచ్చాయి. ఒక చిన్న గొడవ జరుగుదాం, కొంచెం పెద్దదవుతుందేమో అనుకున్నారు, కానీ వాళ్ళకి చిన్న డిస్టర్బెన్సెస్ అయితే అలా ఉండిపోయినాయి. ఓ చపాతీ పాడేసి ఉంటే డస్ట్బిన్లో దాని గురించి మాట్లాడుకుంటుంటారు. చపాతీ పాడేశారా అని. బయట ఎంతో ఫుడ్ వేస్ట్ చేస్తారు నిజానికి వాళ్ళు కూడా అనుకుంటున్నా. అంటే ఎవరో వాళ్ళు ఇలాంటి అలవాట్లు అయితే ఉంటుంటాయి కదా, ఎక్స్ట్రా ఫుడ్ అయిపోతే ఇంకా వద్దులే తినలేనని పాడాను. అలాగా అదేదో అక్కడ కూడా జరిగింది. ఒకరెవరో హాఫ్ చపాతీ పాడేశారు. హాఫ్ చపాతీ గురించి ఎవరో ఒకరికి ఇవ్వచ్చు కదా అంటే అది లేదు, అది ఎంగిలి అంటే ఓకే అని అయిపోయారు. కాకపోతే దాని గురించి మాట్లాడితేనే తనుజ వచ్చి ఎవరితోనే ఏమన్నా మాట్లాడాలంటే భయమేస్తుంది అని చెప్పి ఈ విషయం చెప్తుంది. ఇలా అంటే లేదు అది ఎంగిలి అంటే ఓకే అని వాళ్ళు కామ్ అయిపోతారు ఆ విషయం గురించి.
సో ఈ టాస్క్ గురించి అందరూ నిలబడ్డారు కదా, మొత్తానికి కెప్టెన్సీ గురించి 5గురు ఉన్నారు. వాళ్ళ నుంచి గెలిపించడానికి సపోర్ట్ ఇవ్వాల్సిన వాళ్ళు కొంతమంది వచ్చారు. అందులోంచి మొత్తానికి ఒక్కొక్కరికి అలా అలా జరుగుతుంది. సుమన్ వచ్చి నిలబడతాడండి. ఎవరి దగ్గర ఎన్వలప్స్ ఉంటాయి 1 2 3 4 అని, ఈ 5గురు కాకుండా మిగతా వాళ్ళందరూ ఎన్వలప్స్లు తీసుకోవాలి ఉంటుంది అక్కడ. అవి తీసుకున్నారు, ఆ కార్డ్స్ నిలబడ్డారు. ఆ కార్డ్స్ ప్రకారం ఒక్కొక్క ఏ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ ప్రకారం వీళ్ళు ముందుకు వచ్చి నిలబడతారు. ఈ 5గురు ముందుకు వచ్చి నిలబడితే ఆ నిలబడ్డ వాళ్ళు వీళ్ళకి కావాలా లేదా అనేది థమ్స్ అప్ పెట్టచ్చు, లేదంటే థమ్స్ డౌన్ పెట్టచ్చు. దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ సుమన్ వచ్చి ఫస్ట్ నెంబర్ ఆయనకి వచ్చింది. సో వచ్చి నిలబడ్డాడు. నిలబడితే అసలు ఎవరు ఆయన సెలెక్ట్ చేసుకోలేదు. అంటే సుమన్ ఏదన్నా టాస్క్ ఆడాల్సి వస్తాయి వీళ్ళ తరపు నుంచి, లేకపోతే వాళ్ళిద్దరూ టీమ్గా ఫామ్ అవ్వాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు కెప్టెన్సీకి ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళతో పాటు వీళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటారు. ఆ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఆ టైప్లో ఉంటే బాగుంటుంది అనుకుని సుమన్కైతే అందరూ థమ్స్ డౌనే చూపించారు, థమ్స్ అప్ ఎవరు చూపించలేదు. సో ఆయన దాని పక్కకి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరికి సపోర్ట్ చేయనమాట, పక్కన కూర్చోవాలి. ఇంకా భరణి గారు వచ్చారు, 5గురు చూపించారు థమ్స్ అప్. కాకపోతే ఆయన ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకున్నారు. సో వాళ్ళిద్దరికి కూడా మంచి బాండింగ్గా ఉంది కాబట్టి ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకున్నారు, సరిపోయింది. ఓకే, వాళ్ళిద్దరూ నిజంగా చాలా గట్టిగా ఉన్నారు. అంటే బయట ఓటింగ్ విషయానికి వచ్చినా కూడా ఇమాన్యుయల్కి బాగుంటుంది. అండ్ అక్కడ ఫిజికల్లీగా చూస్తే కూడా భరణి గారు అని మాట్లాడే విషయంలో కూడా ఆయన బాగానే స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ టాస్క్ గెలిచే అవకాశాలు కొద్దిగా బాగానే ఉన్నాయి. అనుకోకుండా అది అన్ఫేర్ అయిపోయింది. సరే, ఆయన అది సెలెక్ట్ చేసుకున్నారు కదా. మనం ఇదంతా ఎపిసోడ్లో చూసాం. తనుజ వస్తే ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు తనుజని, మొత్తం 0 మాట. ఇంకా సరే తనుజ పక్కకి వెళ్ళిపోయింది, తనకి ఏం సంబంధం లేదు మట్ల ఈ కెప్టెన్సీ టాస్క్తో. ఇంకా తర్వాత రాము వచ్చాడు, రాము రాథోడ్. 3 చూపించారు. 3లో సృష్టిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ సృష్టి కోసం ఏమన్నా ఆడాడా అంటే అసలు మొత్తం చాలా హైలైట్ మాట. లాస్ట్లో అసలు చేతులు మాత్రమే పెట్టుకుని, అంటే కాళ్ళ మీద వాడడానికి ఇంక అసలు తనకి రాడ్స్ లేవు అక్కడ సపోర్ట్, ఓన్లీ చేతుల మీద చాలాసేపు కష్టపడి ఉన్నారు. మిగతా వాళ్ళు అందరూ కూడా మీ అమ్మ చూస్తుంది ధైర్యంగా, ఇంకొక 5 నిమిషాలు రా, ఇంకో 2 నిమిషాలు రా, ఉండరా నువ్వు చాలా బాగా ఆడావని చాలా సపోర్ట్ ఇచ్చారు. అసలు చాలా బాగా ఆడాడు కూడా అన్నమాట. అంటే తనకి ఎంతవరకు స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ లాస్ట్ 0 మినిట్ వరకు ఆగాడు, అట్లనే ఆగాడు. సో అది రాము తనకి సపోర్ట్ చేశాడు. శ్రీజ వచ్చినప్పుడు 3 లిఫ్ట్ చేశారు. 3లోంచి తను హౌస్ మేట్స్గా మిగిలి ఉన్న వాళ్ళతో కాకుండా, అంటే హౌస్ మేట్స్ అంటే ఓనర్స్ అంటే తన టీం అవుతారు కదా బయట కామనర్స్ అన్నట్లు, వాళ్ళని కాకుండా సంజన గారు ఫస్ట్ ఆవిడ పెట్టలేదు. తర్వాత ఎందుకో లాస్ట్లో కరెక్ట్గా బిగ్ బాస్ మాట్లాడే టైంకి తిప్పితే ఈమె కూడా చాలా తెలివిగా ఆలోచించింది శ్రీజ. ఆమె స్ట్రాటజీలు ఆమెకుంటాయి. బిగ్ బాస్ లాస్ట్లో సంజన గారు తిప్పారు, నేను కన్సిడర్ చేయొచ్చా అని అడుగుతూ ఉన్నప్పుడు తర్వాత ఓకే అంటే అప్పుడు ఆమె సంజన పేరే చెప్పేసింది ఇమీడియట్గా, ఇంకా ఓకే అనగానే. సో సంజన ఆ రకంగా శ్రీజ వీళ్ళిద్దరూ ఒక ఇదయ్యారన్నమాట. ప్రియాకి ఇంకా ఆప్షను పవనం, కళ్యాణ్ గారికి హరీష్ నవ్వుకున్నారు వాళ్ళ ఆప్షన్స్ అన్నీ వచ్చేసిన తర్వాత. సో గేమ్ స్టార్ట్ అయిపోయింది. సరే, తర్వాత భరణి గారు అంటారన్నమాట వాళ్ళ టీంతో, నేను మన వాళ్ళే, అంటే ఇక్కడ మనోళ్ళు మీ వాళ్ళు మా వాళ్ళు, ఇది అయిపోయింది, ఇంకా అది వచ్చేసింది అన్నమాట. ఏంటి, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్న ఫీలింగ్ ముందు నుంచే, ఎప్పుడు బిగ్ బాస్ ఎప్పుడో మధ్య నుంచి తెప్పించకుండా స్టార్టింగ్ నుంచే ఆ వేరియేషన్ పెడుతూ వాళ్ళనేమో లోపల వీళ్ళని బయట ఇట్లాంటివి పెట్టి బాగానే కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట. అది దీంట్లో ఏం జరిగిందంటే కెప్టెన్ మన టీం నుంచే అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. అక్కడ మన టీంలోంచి అయితేనే బాగుంటుందని నా ఫీలింగు. అయితే సృష్టి అవ్వాలి లేకపోతే ఇమ్ము అవ్వాలి, వాళ్ళిద్దరే సెలబ్రిటీస్లోంచి అయ్యింది. అంటే సంజన గారు ఉన్నారు, కానీ సంజన గారు ఒకవేళ కెప్టెన్ అయితే వీళ్ళకి పెద్ద కలిసి వచ్చేది ఏం లేదనేది వీళ్ళ ఫీలింగ్ మాట. ఎందుకంటే సంజన గారిని ఫస్ట్ నుంచి మొత్తం 14 మంది రౌండప్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆవిడ గెలిచినా ఉపయోగం లేదు. అయితే ఇమ్ము గెలవాలి లేకపోతే సృష్టి గెలవాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత ఫ్రైడ్ రైస్ వండుకున్నారు నైట్. పాపం ఫుడ్ గురించి ఎలా ఉంటుందంటే అసలు అక్కడ ఒక్కొక్కరికి రకరకాల క్రేవింగ్స్ వస్తాయండి. ఏది తినకూడదంటే అప్పుడే అదే తినాలనిపిస్తుంది కదా మామూలుగా కూడా ఎవరికైనా. అలాగా ఇప్పుడు అది ఫుడ్ లేదు మనకి అంటే అక్కడ వండుకునే స్మెల్ వస్తుంటే రీతు వెళ్ళి కొంచెం చీటింగ్ చేద్దాం, ఎలాగోలా తినేద్దామని నేను తినేస్తున్నాను కాసేపు అక్కడ ఏదో చేస్తుంది, కానీ ఫ్రైడ్ రైస్ మొత్తం తినకుండానే చాలా డిసప్పాయింటింగ్గా బయటకు పోతుంది అన్నమాట. అది జరుగుతుంది. తర్వాత టాస్క్ మొదలైపోతుంది, వదలకు బెదరకని. ఆ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత కంటెండర్స్ తరపున సపోర్టర్స్ అక్కడ నిలబడాలి. కంటెండర్స్ కాదు కష్టం, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకే కష్టం ఇక్కడ మొత్తం. ఫస్ట్ రెడ్ పడంగానే
పవన్ వస్తాడు, రాము సపోర్ట్ తీసేస్తాడు. రాముకి చాలాసార్లు సపోర్ట్ తీసేశారు. రాము రాథోడ్ అంటే సృష్టికి తీసేస్తున్నట్లు మాట, అక్కడ సృష్టిని పక్కకు తప్పిస్తున్నట్లు. వీళ్ళేమనుకున్నారు, ఇద్దరు టీంలో అనుకున్నారు మనం వస్తే మనకే సపోర్ట్ చేసుకోవాలని, వీళ్ళు వస్తే వాళ్ళకే సపోర్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కామనర్స్లోంచే ఒకరు కెప్టెన్ అయ్యేలాగా ట్రై చేద్దాం అనేది వాళ్ళకి ప్లాన్ ఉంది. అండ్ సెలబ్రిటీస్కి మన నుంచే అవ్వాలని ఇందా చెప్పాను కదా, అయితే సృష్టి లేకపోతే ఇమాన్యులే అవ్వాలనేది వాళ్ళకి ఓ ప్లాన్ ఉంది. కానీ అది ఏది వర్కౌట్ అవ్వలేదు అసలు. వీళ్ళకి సంబంధించిన ఇద్దరు, వీళ్ళకి సంబంధించిన ఇద్దరు, వాళ్ళిద్దరూ పోయారు. ఎవరికి సంబంధం లేదు అనుకున్న సంజన గారు మిగిలిపోయారు. శ్రీజాని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేదు. సో ఆ రకంగా శ్రీజ గెలిచేసింది. అయితే ఇమాన్యుల్ దగ్గర ఏది అన్ఫెయిర్ అనిపించింది అంటే, అందరూ మనీష్ కంటిన్యూగా కొన్ని విషయాల్లో అలా నెగిటివ్ అయిపోతూ ఉన్నాడనమాట. అంత తెలివి ఉంది, ఇంత బుర్ర ఉంది అనుకుంటూనే ఉన్నారు. కానీ ఫస్ట్ నుంచి ఆయన ఎందుకు కొన్నిసార్లు అలా మిస్ అయిపోతాడు, ఎందుకు చేస్తాడు అనేది తెలీదు. ఏమైంది, ఇమాన్యుల్ని మిమ్మల్ని తీసేస్తున్నా అన్నాడు. అసలు ఇమాన్యుల్ ఏమయ్యింది అంటే, రెడ్ పడంగానే ఒకళ్ళు పిలవాలి, ఇమాన్యుల్ పిలిచాడు. ఇమాన్యుల్ని పిలిచిన తర్వాత ఆయన వెళ్ళి ప్రియాకి సపోర్ట్ ఉన్నది తీసేశాడు. సరే, తీసే ముందు ఆగు అని చెప్పాడు మిగతా వాళ్ళకి, అంటే లైట్ పడాలి, గ్రీన్ పడాలి, అప్పుడు వరకు ఆగాలని. ఈయనకేమో చెప్పకుండా ఆయన ఏం చేసుకుంటున్నాడో కెమెరా మనకైతే చూపించలేదు, మాట్లాడకుండా ఉన్నాడు. తీసేసిన తర్వాత కాసేపటికి గ్రీన్ పడలేదు, నేను మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నా అన్నాడు. ఇంకా అక్కడ మొదలైంది రచ్చ. అస్సలు చాలా గట్టిగా ఇమాన్యుల్ కూడా తనలో ఇంకో సెకండ్ కోణాన్ని, అంటే కాయిన్కి ఇటువైపు అంటారు కదా, అలాగా అదర్ సైడ్ చూపించాడు చాలాసేపు. అరిచర్చి అంటే అన్న బాధ అన్న ఇది అని చెప్పాడులే. అది బాధే ఉంటుంది మరి నిజంగానే, ఎందుకంటే కెప్టెన్సీ నుంచి అసలు గేమే ఆడలేదు, నేను గేమే ఆడుకుని నువ్వు డిస్క్వాలిఫై చేస్తే ఎలాగా, ఇది నీకు ఫెయిర్ అనిపిస్తుంది? నిజానికి మనీష్ కూడా ఏంటంటే అన్ఫేర్ గేమ్ కాదు, మిస్టేక్ చేశాడు. అది క్లియర్ మిస్టేక్. తనది ఈ గేమ్లో 2 మిస్టేక్స్ జరిగాయి. ఒకటి కళ్యాణ్ చెయ్యేశాడా లేదా అనేది చూడకపోవడం ఒక తప్పు. అందరూ చూశారు, తను మాత్రం చూడలేదు. కానీ చూశానని అబద్ధం చెప్పాడు. కానీ ఖచ్చితంగా నాగార్జున గారు వచ్చినప్పుడు దీని గురించి, అంటే ఇమాన్యుల్కి జరిగిన ఈ అన్యాయం గురించి, మనీష్ సంచాలక్గా ఫెయిల్యూర్ అయిన దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. అండ్ కళ్యాణ్ చేసిన దాని గురించి క్లియర్గా చూపిస్తారు. ఆ రెండిట్లో అయితే ఏ డౌట్ లేదు. సో ఒక్కొక్కరికి సపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కాసేపటి తర్వాత అంటే ఒక్కొక్కరు వచ్చి ఒకటొకటో తీస్తుంటే గేము ఫాస్ట్గా ముందుకు వెళ్ళట్లేదు. ఇంకా ఆ తర్వాత చెప్పారు, రూల్స్ కొద్దిగా మారిపోతూ వచ్చాయన్నమాట. బిగ్ బాస్ కూడా ఆ ఫ్రీడమ్ కొంచెం ఇచ్చాడు. ఇంకా రెడ్తో అలాంటిది పని లేదు, పిలవచ్చు ఎవరినన్నా అని చెప్పేసి. గ్రీన్ పడినప్పుడు మాత్రం తీయాలన్నట్లు చెప్పాడు. సో రెండు తీయడం మొదలెట్టారన్నమాట. ఒకటేసారి 2 తీస్తా అంటే ఒకళ్ళు ఒక చేతుల మీదో లేకపోతే కాళ్ళ మీదో 2 రాడ్స్ మీద నిలబడినప్పుడు ఒకటేసారి 2 తీసేస్తే ఎలా ఉంటుంది, సడన్గా పడిపోతారు కదా. అంత వెయిట్ని మొయ్యాలంటే వాళ్ళు ఆ బ్యాలెన్సింగ్లో కూడా మిస్ అయ్యి పడిపోవచ్చు. కొంతమంది అయితే ఇది తీస్తున్నానని చెప్పిన తర్వాత వాళ్ళు కొద్దిగా అడ్జస్ట్ అయిన తర్వాత తీస్తున్నారు, కొంతమంది అయితే సడన్గా లాగేస్తున్నారు అనమాట. అలా జరిగింది. అలా మొత్తానికి పవన్ వచ్చాడు, రాము అంటే సృష్టివి తీస్తాడు. తర్వాత హరీష్ గారు వచ్చి 2 రాడ్స్ రామువే తీశాడు. ఇలా చాలా జరుగుతూ వచ్చింది, చాలా క్రేజీగా జరిగిందన్నమాట. సంజన వచ్చినప్పుడు శ్రీజ అంటది, స్మార్ట్గా ఆడండి, స్మార్ట్గా ఆలోచించండి, తెలివిగా ఆలోచించండి కొంచెం అంటది. ఏం హింట్ ఇస్తుంది, తన మనసులో ఉన్నది వీళ్ళకి అర్థం కావాలి కదా, ఏం చెప్తుందనే తెలియదు. అయితే చివరిలో కొంచెం ఇంక ఇట్లా అవ్వట్లేదు, ఏం చేయాలి అన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కొంచెం ఆల్మోస్ట్ మనకే కలిసి వస్తుంది అన్న సిచ్యువేషన్ వచ్చేసింది. ఏంటి, ఇంకా దగ్గర ఉన్నారు రాము, ప్రియ, శ్రీజ ఆ పైన ఆ వాల్ మీద. అప్పుడు సంజన గారు తోసే పర్వాలేదు అంటుంది. తోసేమంటుంటే వీళ్ళు తోయలేదు. నేను చెప్పాను కదా ముందుగానే, సపోర్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడ పెట్టుకోరా అక్కడ పెట్టుకోరా అని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు తప్పితే అలా మనలో మనం కొట్టేసుకున్నా గెలిచేద్దాం అనేది అయితే మాత్రం వాళ్ళకి రాలేదు. సో మొత్తానికి అలా ఫైనల్గా అన్నీ జరిగిపోయాయండి. ప్రియా ఎందుకు పోయింది అంటే, అక్కడ నుంచి ప్రియాకి సపోర్ట్ తీసినా కానీ పక్కకి తిరిగింది. పక్క తిరగకూడదని మనీష్ చెప్పాడు. అంటే ఓన్లీ ఫేజింగ్ ఇటువైపే ఉండాలి అన్నాడు. ఆమెకు అసలు ఇటువైపు పట్టుకోవడానికి ఒక రాడ్ కూడా లేదు. అప్పుడు బాడీ ఖచ్చితంగా ఆమె కూడా కొంచెం హెవీగానే ఉంటారు కాబట్టి అటు పక్కకు తిరగాల్సి వచ్చింది. అటు పక్కకు తిరిగి కొంచెం ఫేస్ ఇటు తిప్పినా ఉపయోగం లేదన్నమాట. సో ఆ రకంగా ఆమె డిస్క్వాలిఫై అయిపోయింది, కానీ పడిపోవడం కాదు అక్కడ విషయము. ఆ రకంగా ఆమె గేమ్ ఇలా అయిపోయింది. కానీ ఆమె ఏమంటుంది అంటే ఆమెకి కనిపించిన అన్ఫేర్ థింగ్స్ ఏవో వాటిని బట్టి తొక్కలో గేమ్
అని చాలాసార్లు అనింది, అంటే తిట్టడం. ఫెయిర్గా ఆడలేదు, ఫెయిర్ అంటారు, ఫెయిర్గా మాత్రం ఆడలేదని చెప్పి ఆమెకి ఎవరెవరి మీద మరి ఆమె గేమ్ పరంగా చూసుకున్నప్పుడు అన్ఫెయిర్ అనిపించిందో వాళ్ళ గురించి తిడుతూ ఉంది. దూరంగా ఉన్నప్పుడేమో వావ్ అంటారు, దగ్గరకు వచ్చినప్పుడేమో మళ్ళీ నాదే తీసేస్తుంటున్నారు. అక్కడ గేమ్ బాగా ఆడేవో అని చప్పట్లు కొడతారు, వావ్ అంటున్నారు, మళ్ళీ నాదే తీయాలి, నన్నే తీసేయాలని చెప్పి ట్రై చేస్తున్నారంటే విషయం ఏంటంటే సెలబ్రిటీలు ఆమె ఇచ్చిన ఎఫర్ట్స్కి పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో భరణి గారు, తేజ, వీళ్ళు తనుజ, వీళ్ళంతా గ్రేట్ 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 చాలా బాగా ఆడావు అంటే అది వాళ్ళ మనసులో ఉన్నది చెప్పకపోవడం కాదు, యాక్టింగ్ కాదు. ఆమె అక్కడ ఇచ్చిన ఎఫర్ట్స్కి వాళ్ళకి నిజంగా అనిపించింది అది బాగానే ఆడింది, బాగా ట్రై చేసింది, చాలా కష్టపడి నిలబడింది అని. కాకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు గెలవాలనుకోవడం తప్పు కాదు కదా. ఈమె ఇచ్చిన ఎఫర్ట్స్కి అయితే క్లాప్స్ కొట్టారు. సో మిగతా వాళ్ళు రాము రాథోడు గెలవలేదు, బట్ చాలాసేపు కష్టపడ్డాడు కదా. మరి హౌస్మేట్స్ అందరూ కలిసి బాగా ఆడేవరా అని ఎందుకు క్లాప్స్ కొట్టారు? తను గెలవాలనా? కాదు, గెలవకపోయినా కానీ తను ఇచ్చిన ఎఫర్ట్కి కొట్టారన్నమాట. అలాగా వాళ్ళు జరిగిన దానికి ప్రియా కొన్నిసార్లు అనుకుంటుంది అన్నీ తనకే ఫేవర్గా జరిగిపోవాలి అనుకుంటూ ఉంటుంది. అది నాట్ పాసిబుల్, దాంట్లో ఎవరికైనా అది ఇంపాసిబుల్ అన్నమాట. సో మొత్తానికి సంజన గారు విన్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా, గ్రహాలన్నీ కలిసి అంటారు, ఆమెకి అన్నీ అలా కలిసి వస్తున్నాయి. నిజంగా ఫస్ట్ డే నుంచి కలిసి రాకపోయినా కలిసి వచ్చేలా చేసుకునే కెపాసిటీ కూడా ఉంది ఆమెకి. సో ఆమె అయితే ఇంక మరి ఇమ్యూనిటీలో అయ్యి వచ్చేస్తాయి నాకు తెలిసి. ఖచ్చితంగా ఏ బందీ లేకుండా ఒక 2-3 వారాలు అయితే ఈజీ కంటిన్యూ అయిపోతుంది. ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ ఉన్నట్టుండి 2 డేస్ అండి, 2 డేస్లో ఆమెకి నెగిటివ్గా ఉన్నదంతా కూడా చాలా పాజిటివ్గా మారిపోతుంది. అందరితో బాగానే మాట్లాడుతుంది. కేవలం ఎవరితో వస్తుంది అంటే ఆమెకి ఇంకా నాకు తెలిసి అక్కడ బాండింగ్ సెట్ అవ్వదు. పైగా ఈ ఫ్లోరాతో, ఆ ఫ్లోరా కూడా ఇంకా బయటికి వెళ్ళిపోయేలా ఉన్నారు. ఎందుకంటే ఆశా సైని గారు, ఫ్లోరా షైని, ఆమె గేమ్ ఏం కనిపించట్లేదు, ఆమె ఇంప్రూవ్మెంట్ లేదు, ఆమెకి తెలుగు రావట్లేదు, మాట్లాడలేకపోతుంది. ఏ రకంగా చూసినా కానీ కొంచెం ఆమెనే ఫస్ట్ వెళ్ళిపోతుందేమోనన్న డౌట్ వస్తుంది మరి. సో చూడాలి. మొత్తానికి ఇంకా దగ్గరకు వచ్చేసింది కాబట్టి, అంటే వీకెండ్ వచ్చింది కాబట్టి ఇంకా ఎవరు ఏమవుతారు, ఎవరెవరికి క్లాసులు పీకుతారు, ఎవరు అన్ఫేర్గా ఉన్నారు, ఏది ఎవరి ఆట బాగా కనిపించింది, ఎవరు ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఇవన్నీ మనం ఇంకా చూడబోతున్నాము. ఈరోజు గేమ్ అంటే ఎపిసోడ్లో వస్తుంది కదా. ఇంకా ఫైనల్గా అయిన తర్వాత మన సంజన గారు ఏమేం చేస్తారో మరి. ఆమె అధికారాలు అడుగుతున్నారు, కెప్టెన్గా నేను ఏమేం చేయొచ్చని. చెయ్యను కూడా ఆమె అయితే చేయించుకుంటారు. అదే క్రమంలో తన లగేజ్ సర్దమని ఫ్లోరా షైని అడిగితే ఆమె డినై చేసింది, చెయ్యకూడదు అంటది. మిగతా వాళ్ళు చెప్తారు, ప్రియా వాళ్ళు బాగా గేమ్లు చూసేసి ఉన్నారు కదా, మీరు అడగచ్చు తప్పులేదు, కానీ డినై చేసే అధికారం కూడా ఆమెకు ఉంది, మీ మాట వినాలని ఏమీ లేదు అని అంటే ఓకే నేను చూసుకుంటాను, దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటది. అంటే ఆమెకి కూడా ఉంది, ఎంత చేసినా కానీ ఫ్లోరా షైని నా మీద అలా నెగిటివ్గానే ఉండిపోయింది. ఫ్రీ బర్డ్ అన్న ఒక్క మాటకి నేను కూడా చూపిస్తాను అన్న టైప్లోనే ఆమెను లగేజ్ సర్దడానికి పిలిచిందన్నమాట. కొంచెం ఆడుకుందాం అనుకుంది, ఆమెమో నాకెందుకు వచ్చింది ఏమితో అనుకుని ఆమె డినై చేస్తుంది. అట్లా సరదాగా కొంచెం సరదాగా సాగిపోతూ ఉంది. ఇంకో పక్క నుంచి టాస్క్ దగ్గర మాత్రం రకరకాల అరుపులు ఇవన్నీ కామనే కదా. పక్క నుంచి ఎవరైనా అన్ఫేర్ జరుగుతున్నా, ఏమన్నా జరుగుతున్నా, మిస్టేక్స్ జరుగుతున్నా బాగా అరుస్తూ ఉన్నారు ఎవరి సపోర్టర్స్ వాళ్ళకి. ఆ రకంగా అయిపోయిందండి. లైవ్లో అయితే ఇలా జరిగింది. మొత్తానికి లైవ్లో విన్ అయిపోయింది మన సంజన గారు, ఫస్ట్ కెప్టెన్. సో కంగ్రాచ్యులేషన్స్ ఆవిడకి. మిగతా విషయాలు మళ్ళీ ఎపిసోడ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. రేపు కలుద్దాం. బాయ్ బాయ్.